హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన దేవరా షూటింగ్ ఆలస్యం కారణంగా దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే తన తొలి టాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం గురించి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జాన్వీ. దేవరా చిత్రంలో నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం నాకు కల్పించారు. ఇందులో తంగం అనే పాత్రలో కనిపించబోతున్నాను. ఇది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్ అంతా సరదాగా సాగిపోయింది. మూవీ టీం అంతా సెట్ లో నాపై ఎంతో ప్రేమగా ఉంటారు. ఒక్కసారి సినిమాపై వారి ఫ్యాషన్ చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఓవరాల్ గా దేవరా చాలా విభిన్నమైన కథ, ఆడియన్స్ కి మంచి అనుభూతిని ఇస్తుంది అంటూ జాన్వీ కపూర్ చెప్పింది. దేవరాను సముద్ర తీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 2 భాగాలుగా దేవరా రిలీజ్ కాబోతోంది. తొలి పార్ట్లో అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో నటించడం విశేషం. అలాగే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కి విశేషమైన స్పందన వచ్చింది. అనిరుద్ధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే 2వ సాంగ్ ను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. దేవరాతో పాటు ఎన్టీఆర్ చేతిలో వార్ 2 ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. వార్ 2 షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా ప్రశాంత్ నీల్ చిత్రం ఆగస్టులో మొదలు కాగా, మరోవైపు జాన్వీ కపూర్ రీసెంట్ గా మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే సినిమాలో నటించి మెప్పించింది. దేవరాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంలో కూడా జాన్వీ నటిస్తోంది. ఈ 2 ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్ లో మరో కొత్త కథలను జాన్వీ వింటోంది. వీలైనంత త్వరలో మరో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలిపింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.